హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెంటర్షిప్ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ 150+ మెంబర్స్ అనేది యాడ్ అయ్యారు. సో ఈరోజు 6 PM వరకు ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళని మాత్రమే గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. సో నో అదర్ ఎక్స్క్లూజన్ ఉండదు, ఎందుకంటే జస్ట్ 50 రూపాయలకే పెట్టినా. యాక్చువల్లీ నేను పెట్టింది కూడా చాలా తక్కువ. సో దీనికి చాలా అమౌంట్ తీసుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ జియోగ్రఫీ సంబంధించి మనం చేస్తున్నాం. జియోగ్రఫీ మొత్తం ఈ ఒక్కటే రోజున కంప్లీట్ చేసుకుంటారు మన వాళ్ళందరూ. ఆ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ ఒకటే రోజులో కంప్లీట్ చేసుకుంటారు. ఈ జియోగ్రఫీతో పాటు ఈవినింగ్ నేను కరెంట్ అఫైర్స్ ప్లస్ 5 డైనమిక్ టాపిక్స్ ప్లస్ 3 స్కీమ్స్ ప్లస్ 1 తెలంగాణ స్కీమ్ అనేది పెట్టేస్తా. సో అది ఈవినింగ్ అప్లోడ్ చేస్తా. ఈ తెలంగాణ జియోగ్రఫీ సంబంధించి మొత్తం ఒకటే పీడిఎఫ్లో అయిపోతుంది. ఫస్ట్ మనం ఎట్లా చేస్తున్నాం ప్లాన్ అంటే 1 or 2 డేస్లో అయిపోయే సబ్జెక్ట్స్ని ఫస్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ జియోగ్రఫీ మీకు కంప్లీట్ అయితే 3 నుంచి 4 మార్కులు ఖచ్చితంగా వస్తాయి ఈ పీడిఎఫ్ నుంచి 100%, నాకు డౌట్ లేదు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్ చేస్తాం, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తాం, తర్వాత ఇన్వాల్వ్మెంట్ చేస్తాం, తర్వాత సోషల్ ఉన్న 2 యూనిట్స్ చేస్తాం, తర్వాత ఎకానమీ సంబంధించి ఇండియన్ ఎకానమీ చేస్తాం. ఇట్లా అయిపోయిన తర్వాత లాస్ట్ తర్వాత తెలంగాణ హిస్టరీ చేస్తాం, తర్వాత ఇండియన్ హిస్టరీ చేస్తాం, లాస్ట్కి పాలిటీ అనేది లాస్ట్కి ఉంటుంది. అందుకే పాలిటీ చాలా బిగ్ సబ్జెక్ట్ కదా. సో దాంట్లో ఈ అలాంగ్ విత్ ఈ డైలీ టార్గెట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ ఇట్లా చేస్తూ ఉంటాం. సో ఈ 25 థీమ్స్ అన్నా కదా, 25 థీమ్స్ ఉన్నాయి. 25 అన్నట్టే కానీ ఇంటర్నల్గా 100కి ఎక్కువ అయిపోతాయి. సో ఫస్ట్ ఏంటంటే 1974 జిల్లాల పునర్విభజన చట్టం చూసుకోవాలి. ఎందుకు ఇది చూసుకోవాలంటే రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఖచ్చితంగా జిల్లాలని పునర్వ్యవస్థీకరించాలంటే ఖచ్చితంగా ఈ చట్టం ప్రకారం మాత్రమే వాటిని పునర్విభజన చేయాలి. కాబట్టి ఈ టాపిక్ని మెన్షన్ చేసిన. ఆల్రెడీ 2 times మన టీఎస్పీఎస్సీలో ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఓకే, నిజాం కాలంలో ప్రాంతీయ విభజన. నిజాం కాలంలో మనం మొత్తం 5 రకాలుగా విభజించాలి. గుల్బర్గా ప్రాంతము, గుల్షనాబాద్ ప్రాంతము, ఔరంగాబాద్ ప్రాంతము, మెదక్, ఇట్లా అది చూసుకోవాలి. తెలంగాణ ఫిజికల్ ఫీచర్స్, దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ చూద్దాం. ఈ 3 టాపిక్లకు మార్క్ ఖచ్చితంగా వస్తుంది మనకు. మహారాష్ట్రతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు, జిల్లాలు, ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు, కర్ణాటకతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు, ఛత్తీస్గఢ్తో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు, ఏ రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే జిల్లాలు, అతి తక్కువ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న 3 ఉంటాయి. హైదరాబాద్, ఆదిలాబాద్, జోగులాంబ, అది చూసుకోవాలి. అతి ఎక్కువ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు రంగారెడ్డి, సిద్దిపేట. నెక్స్ట్ పాపులేషన్ సెన్సెక్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఎక్కువ జనాభా గల టాప్ 5 జిల్లాలు, తక్కువ జనాభా గల టాప్ 5 జిల్లాలు చూసుకోవాలి. అధిక జనసాంద్రత ఉన్న జిల్లాలు, అల్ప జనసాంద్రత ఉన్న జిల్లాలు చూసుకోవాలి. 40% కంటే ఎక్కువ పట్టణ జనాభా ఉన్న జిల్లాలు చూసుకోవాలి. నెక్స్ట్ గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు నెంబర్ పరంగా శాతం పరంగా చూసుకోవాలి. పట్టణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు నెంబర్ పరంగా శాతం పరంగా చూసుకోవాలి. అధిక అక్షరాస్యత ఉన్న జిల్లాలు చూసుకోవాలి. అల్ప అక్షరాస్యత ఉన్న జిల్లాలు చూసుకోవాలి. ప్రజెంట్ తెలంగాణ యొక్క లిటరేచర్ చూసుకోవాలి. భారతదేశ జనాభా తెలంగాణ జనాభా శాతం ఎన్నో స్థానంలో చూసుకోవాలి. 2001 కంపేర్ చేస్తే 2011 మధ్య ఏ విధమైన చేంజెస్ అనేవి జరిగినాయని చూసుకోవాలి. తెలంగాణ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ ఉన్న 13 యూనిట్లు చూసుకోవాలి. ఈ 13 యూనిట్లో రెవెన్యూ డివిజన్లు ఎన్ని ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, రెవెన్యూ మండలాలు ఎన్ని ఉన్నాయి అనేది ఉంటుంది. నెక్స్ట్ SC/ST పాపులేషన్ అధికంగా ఉన్న జిల్లాలు, అల్పంగా ఉన్న జిల్లాలు నెంబర్ పరంగా శాతం పరంగా చూసుకోవాలి. టాప్ 3-4 చూసుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ వివిధ గుట్టలు ఉంటాయి, అవి చూసుకోవాలి. రాఖీ కొండలు కానీ, రామగిరి, కందిగల్, పాండవుల కొండలు, అవి చూసుకోవాలి. ప్రధాన నదులు 2 ఉన్నాయి తెలంగాణ, అవి చూసుకోవాలి. గోదావరి నది, దాని ఉపనదులు కుడి నుండి కలిసేవి, ఎడమ నుండి కలిసేవి చూసుకోవాలి. ఉపనదులు వచ్చేసి ప్రవర, మంజిర, మానేరు, పెన్గంగ, వార్ధ, ప్రాణహిత, శబరి, ఇంద్రావతి, కిన్నెరసాని, సీలేరు, మన్నెలు చూసుకోవాలి. కృష్ణానది, దాని ఉపనదులు కుడి నుండి ఎడమ వైపు నడిచేటి యాడ్ అయ్యేటి చూసుకోవాల్సి ఉంటుంది. కృష్ణా ట్రిబ్యునల్ చూసుకోవాలి. బ్రిజేష్ కుమార్ కమిటీ కానీ, బచావత్ కమిటీ కానీ చూసుకోవాల్సి ఉంటుంది. సగటు వర్షపాతం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ నుండి చూసుకోవాలి. మనకు మొత్తం 3 రకాల డ్యామ్స్ ఉన్నాయి తెలంగాణలో కానీ, భారతదేశం కానీ. భారీ, మధ్య తరహా, చిన్న తరహా, అంటే ఆ క్లాసిఫికేషన్ 20,000, 10,000, 2,000 బిలో ఇట్లా ఉంటాయి కదా, అది చూసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసుకోవాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చూసుకోవాలి. ఈ తెలంగాణ వైట్ పేపర్ చూసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ వైట్ పేపర్ ఆన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కొడంగల్ ఎత్తిపోతల పథకము, అలీసాగర్ ప్రాజెక్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే జూరాల, మానేరు, కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. తెలంగాణ తెలుగు అకాడమీ బుక్ ఉంది కదా, దాంట్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్స్ అన్ని చూసుకోవాలి. గణపురం ప్రాజెక్టు, నల్లవాగు ప్రాజెక్టు, ఇక్కడ ఒకటి మిస్ అయింది, కొడంగల్ ఎత్తిపోతల పథకం, నల్లవాగు, శనిగారం, సర్లా సాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టు చూసుకోవాలి. తెలంగాణలో కొన్ని ముఖ్యమైన చెరువులు ఉన్నాయి. ఒకటి హుస్సేన్ సాగరు, హిమాయత్ సాగరు, గండిపేట, రామప్ప, రక్లవరం, పాకాల, మీర్ ఆలం చెరువు చూసుకోవాలి. ముఖ్యమైన జలపాతాలు అన్నీ చదవాలి. ఇప్పుడు మనకు ములుగులో ఉన్న జలపాతం, ఆదిలాబాద్లో ఉన్న జలపాతము,
కేబీ ఆసిఫాబాద్లో ఉన్న జలపాతం ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. తెలంగాణలో ఉన్న నేలలు ఉంటాయి కదా, ల్యాండ్స్, ఏ జిల్లాలో ఏ రకమైన నేలలు ఉన్నాయి, అధికంగా ఉన్న నేలల నుంచి అల్పంగా ఉన్నాయి. అధికంగా రెడ్ ఉంటుంది, అది అందరికీ తెలిసి. తర్వాత బ్లాక్ ఉంటుంది. తెలంగాణ ఫారెస్ట్ సంబంధించి ప్రస్తుతం ఉన్న 12 అభయారణ్యాలు, కవ్వాలు కానీ, ఏటూరు నాగారం కానీ, ఇట్లా 12 అభయారణ్యాలుగా చూసుకోవాలి. తెలంగాణ హైదరాబాద్లో ఉన్న 3 నేషనల్ పార్క్, కేబీఆర్ పార్కు, నెక్స్ట్ సంజీవయ్య పార్కు, నెక్స్ట్ వనస్థలిపురంలో ఉన్నటువంటి పార్కు చూసుకోవాలి. తెలంగాణ అడవుల శాతం ఎంత? 24% ఉంటుంది, చూసుకోవాలి. అడవులు అధికంగా ఉన్న జిల్లాలు, అడవులు అధికంగా శాతం పరంగా ఉన్న జిల్లాలు, అడవులు అల్పంగా ఉన్న జిల్లాలు, అడవులు అల్ప శాతంగా ఉన్న జిల్లాలు చూసుకోవాలి. 50% కంటే అధికంగా ఉన్న ఆ అడవులు ఏ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో అవన్నీ చూసుకోవాలి. తెలంగాణ జీవ వైవిధ్యం అనే టాపిక్ ఉంటుంది. తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో ఉంటే చూసుకోవాలి. తెలంగాణ గృహ విద్యుత్ కనెక్షన్లు అధికంగా ఉన్న జిల్లాలు, వ్యవసాయ కనెక్షన్లు అధికంగా ఉన్న జిల్లాలు, అదేవిధంగా పారిశ్రామిక కనెక్షన్లు అధికంగా ఉన్న జిల్లాలు చూసుకోవాలి. తెలంగాణలో అడవుల రకాలు ఉంటాయి, అవి చూసుకోవాలి. తెలంగాణ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లు ఉంటుంది, అది చూసుకోవాలి. తెలంగాణలో అగ్రో క్లైమేటిక్ చేంజ్ 3 రీసెంట్గా మనకి ఈనాడు పేపర్లు 4 అవుతాయని చెప్పి ఇచ్చిళ్ళు, అది కూడా చూసుకోవాలి ఒకసారి. తెలంగాణ ఉన్న జిల్లాలు అవి ఉన్న జిల్లాలు మొదటి స్థానంలో ఏ పంట, ఇప్పుడు వరి మొదటి స్థానంలో ఏది ఉన్నది, జొన్న మొదటి స్థానంలో ఏ ఉన్నది, మొక్కజొన్న మొదటి స్థానంలో ఏ జిల్లా ఉన్నా చూసుకోవాలి. ఆయిల్ ఫామ్ గురించి స్పెషల్గా మెన్షన్ చేసింది కాబట్టి నేను ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, అది చూసుకోవాలి. తెలంగాణ 17 GI ట్యాక్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి 360 degrees చూడాలి. తెలంగాణ ప్రస్తుతం పనిచేస్తున్న సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చూసుకోవాలి. జిగురు శుద్ధి కేంద్రము, పసుపు శుద్ధి కేంద్రము, తేనె శుద్ధి కేంద్రము, సబ్బుల తయారు ఎక్కడ ఉన్నాయని చూసుకోవాలి. హైదరాబాద్ మెట్రో రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక phase 2 కూడా ప్రారంభించారు, దానికి సంబంధించి చూసుకోవాలి. ఏ జిల్లాలో ఏ రకమైన ఖనిజాలు ఉన్నాయి చూసుకోవాలి. హైదరాబాద్ గుండా పోతున్న నేషనల్ హైవేస్, తెలంగాణలో ఉన్న స్టేట్ హైవేస్ చూసుకోవాలి. నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి చూసుకోవాలి. మమ్మనూరు విమానాశ్రయం రీసెంట్ న్యూస్లో బాగున్నాయి, చూసుకోవాలి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీని కరెంట్ ఇష్యూ రీసెంట్గా ఆసియన్ పసిఫిక్ సంబంధించి ఒక అవార్డు వచ్చింది, అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు తెలంగాణ జియోగ్రఫీ సంబంధించినటువంటివి. సో ఇది బాగా ఫోకస్ చేయాలి, 3 మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయి. దీంతోపాటు మనం ఈవినింగ్ CA వేస్తాం. యాక్చువల్గా డైలీ 6 PM ఈ 2 వస్తాయి, బట్ నాకు ఈరోజు ఆఫ్టర్నూన్ కొంచెం వర్క్ ఉంది, సో దానివల్ల ముందే పోస్ట్ చేసిన మీకు. సో ముందు పోస్ట్ చేసి ఇంకా లాభం కదా. సో దీన్ని ఎటువంటి షేరింగ్లు బీరింగ్లు లేకండి, ఎందుకంటే నేను పెట్టిందే చాలా తక్కువ, 50 రూపాయలు. సో దీన్ని కూడా మీ గ్రూపులల్లో మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తే అసలు నన్ను మోసం చేసినట్టు అవుతుంది. మీరు అందరూ ఎట్టి పరిస్థితులలో మన ప్రైవేట్ గ్రూప్లో ఎవరైతే 50 రూపాయలు పెట్టి జాయిన్ అయ్యాలో వాళ్ళందరూ ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితులు షేర్ చేయగలను. కావాలంటే వాళ్ళని కొనుక్కోమండి, 50 రూపీస్ నేను చాలా తక్కువ అమౌంట్ పెట్టిన. సో అక్కడి నుంచి తీసుకొని కానీ ఖచ్చితంగా షేరింగ్స్ ఇలాంటివి అయితే స్క్రీన్ షాట్లు వేసి వేరే గ్రూప్లో పెట్టడం అట్లా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. ఓకే, నో ప్రాబ్లం.